ఏలూరులో కాల్ మనీ వ్యాపారి మేడిపాటి సుధాకర్ రెడ్డిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు బాధితులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాము అంటున్న జిల్లా ఎస్పీ శివకుశర్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరులో కాల్మనీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి బాధితులు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ని కలిశారు. వారి ఆవేదనను ఆయన స్వయంగా విన్నారు. అంతేకాకుండా వారిని న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ శివకిషోర్ ప్రతాప్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బాధితులు మిమ్మల్ని కలిశారు, అసలు వాళ్ళు చెప్తుంటే దాంట్లో వాళ్ళ ఆవేదన మీరు విన్నారు, ఏ విధంగా ఉందంటారు అసలు కేసులు మీరు విన్నప్పుడు? ఇదండి, బాధితులు మన దగ్గరకు వచ్చారు. వీళ్ళు ఏదైనా అత్యవసరాల కోసం కొన్ని అమౌంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు వీళ్ళు ఆరోపణ చేస్తున్నది ఏమంటే కొన్ని బ్లాంక్ చెక్స్, ప్రామిసరీ నోట్స్ వాళ్ళ దగ్గర తీసుకోవడము, అధిక వడ్డీ కలెక్ట్ చేయడం కూడా జరిగింది. అధిక వడ్డీ పే చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసెస్ అన్నవి చేయడం జరిగింది. ఒక 80% 90% పీపుల్ మీద ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయి. అవి లోక్ అదాలత్లో కూడా పెట్టడం జరిగింది. దీని మీద అది కూడా మేము ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుంటాము. ఏమేమి కేసెస్ వీళ్ళ మీద పెట్టారు, ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు అన్నది మా టీమ్స్ అన్ని ఫామ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ప్లస్ వాళ్ళ పరిధిలోనే కొంతమంది సిఏ ర్యాంక్ ఆఫీసర్స్ పెట్టాం. మల్టిపుల్ టీమ్స్ పెట్టి విక్టిమ్స్తో మాట్లాడతారు. సో దట్ విల్ గెట్ ఏ కంప్లీట్ పిక్చర్. వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, ఎలా ఇచ్చారు, ఏం జరిగింది. కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఏంటి అనేది తేల్చడానికి మా టీం అందరూ వాళ్ళతో కూర్చొని వీల్ ఫర్దర్ ప్రొసీడ్ విత్ లీగల్ ఒపీనియన్. సార్, ప్రధానంగా చూస్తే కొంతమంది లైంగికంగా వేధించారు, అర్ధరాత్రి మహిళలకు వచ్చి వేధించారని చెప్పంటారు. కొంతమంది అప్పులు చెల్లించలేక మేము వడ్డీలు చెల్లించలేక దొంగతనాలు చేసిన పరిస్థితి అని చెప్పి కొంతమంది అర్చకులు కూడా చెప్తున్నారు సార్. అంటే ఇది కొంచెం మనము వీ షుడ్ నాట్ పబ్లిసైజ్ హియర్సే. వాళ్ళు ఏం చెప్తున్నారు, చాలా వరకు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకుండా పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొంచెం హియర్సే చెప్తున్నారు. అది ఏంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి అన్నది లెటర్స్ పోలీసు వాళ్ళతో మాట్లాడి డీటెయిల్గా డిస్కషన్ తర్వాత వీల్ గెట్ టు నో. కాబట్టి మీడియా కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దాన్ని కొంచెం ఎక్కువ సెన్సేషనలైజ్ చేయొద్దు. వీళ్ళందరినీ వేధించిన మాట వాస్తవం, డబ్బులు కట్టాలని చెప్పి దాని పరంగా ఏమేమి జరుగున్నాయి, కొంతమంది ఎలాగో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ దెమ్. సార్, ఇక్కడ ఇంకో విషయం, లీగల్గా వడ్డీ వ్యాపారం చేసే పాన్ బ్రోకర్స్ వేరే ఉంటారు, కానీ ఇళ్ళ దగ్గర వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ఇళ్ళకి వచ్చి రోజువారీ వడ్డీలు వసూలు చేసే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి లైసెన్స్లు ఉండవండి, కానీ తక్కువ వడ్డీకి వస్తుందని చెప్పి తీసుకునే వాళ్ళు. ఇప్పుడు బాధితులందరూ దాదాపు అంత వారానికి కట్టేవాళ్ళు లేదా రోజువారీ కట్టేవాళ్ళు బాధితులను వీళ్ళందరూ. అటువంటి వాళ్ళ నుంచి మనం వీళ్ళని ఏ విధంగా సేవ్ చేయొచ్చు, లేకపోతే ఎటువంటి అడ్వైజ్ చేస్తే వీళ్ళకి కాస్త ఒడ్డున పడతారు? వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి అనాథరైజ్డ్ వ్యక్తుల దగ్గర, ఈ వడ్డీ వ్యాపారుల దగ్గర ఇరుక్కొని నష్టపోవాల్సిన అవసరం లేదు. లీగల్గానే ఇప్పుడు మనం చూస్తే ముద్రా లోన్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లోన్స్ కావచ్చు, రకరకాల ప్రభుత్వ సదుపాయాలు సబ్సిడీతోటి ఉన్న సదుపాయాలు ఉన్నాయి. దయచేసి ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని, గవర్నమెంట్ స్కీమ్స్ని వాడుకోండి. అంతేకాకుండా మళ్ళీ ఇంకొక లోన్ యాప్ అనే ప్రమాదం కూడా ఉంది. అట్లాంటి యాప్ల ప్రమాదంలో పడకుండా ఆథరైజ్డ్ ఆర్బీఐ పర్మిషన్ ఏమున్నాయో అవి చెక్ చేసుకొని, ఒకవేళ మీకు ఎవరైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళని కూడా సంప్రదించవచ్చు. ముఖ్యంగా యూపీఐ వాడడం ద్వారా మీకు చాలాసార్లు ఈ క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అయ్యి గవర్నమెంట్స్, బ్యాంక్స్ కూడా మీకు లోన్స్ ఇవ్వడానికి చాలా ముందుకు వస్తాయి. అలాంటి పద్ధతులను ఆశ్రయిస్తే అందరికీ మంచిది. మన వ్యవస్థ కూడా, ఎకనామీ కూడా ముందుకెళ్తుంది. ఇది జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ చెప్తున్నారు. ప్రధానంగా అయితే బాధితుల పక్షాన మేము ఉన్నామో వాళ్ళకి న్యాయంగా కావాల్సిన రక్షణ చర్యలన్నీ మేము ఇస్తామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలలో పడుకోకుండా ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ పరంగా వడ్డీ ఇచ్చే వాళ్ళని వడ్డీలకు తీసుకుంటే మంచిదని చెప్పేసి అని చెప్తున్నారు. మొత్తం మీద అయితే బాధితులకు అయితే పూర్తి స్థాయి న్యాయం చేస్తామని చెప్పేసి ఎస్పీ శివప్రతాప్ కిషోర్ అయితే హామీ ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.